moon and let's keep it on earth. So if I put it on earth, now you just observe, Chushilla in the kindi kochino, right? So when I change from moon's gravity to earth's gravity, this block came very down. Ante displacement inta mundu kante ekku chesindi. Displacement ekkuva takkuva aitadu ante tappa ee time period em change avvadu. But you should identify when to use reduced mass. Itlanti questions ekkada unna kuda you can use the concept of reduced mass. ఈ m అనేది కిందికి ఒక y డిస్ప్లేస్ చేద్దాం. ఇది ఇట్లా కిందికి y డిస్ప్లేస్ చేస్తే దాన్ని రీస్టోర్ చేయడానికి ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. వెల్కమ్ బ్యాక్ చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో మై నేమ్ ఇస్ సర్వేష్. లాస్ట్ క్లాస్ లో వి డిస్కస్డ్ స్ప్రింగ్స్, అబౌట్ స్ప్రింగ్స్, సిరీస్, ప్యారలల్, కటింగ్ ఆఫ్ స్ప్రింగ్స్, కన్స్ట్రెయింట్స్ ఇట్లాంటివి డిస్కస్ చేసినాం. సో ఇన్ టుడేస్ క్లాస్ వర్క్ పవర్ ఎనర్జీలో if they include springs, how the energy is getting converted, and simple harmonic motion main అందులో time period of oscillations, different ways లో springs ని connect చేసినప్పుడు దాని oscillations ఎంత time period, okay, and when it has maximum velocity, how it has acceleration, what about the direction of acceleration and velocity, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేద్దాం. So without wasting time, let's begin. Work energy, first energy stored in the spring, right? So నేను ఆల్రెడీ చెప్పిన వర్క్ డన్ అంటే ఫార్ములా ఎఫ్ ఇంటూ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని రాయకండి. ఇట్ ఈస్ వాట్ ఎఫ్ డిఎక్స్. సో దిస్ ఇస్ వర్క్ డన్ ఫార్ములా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్ప్రింగ్ ఉంది అని అనుకోండి, రైట్? సో ఈ స్ప్రింగ్ ని ఐఎమ్ జస్ట్ అప్లయింగ్ సమ్ ఫోర్స్, రైట్? సో దిస్ ఈస్ యాక్చువల్లీ ఈక్విలిబ్రియం పొజిషన్. నేను ఫోర్స్ అప్లై చేసేసరికి ఇట్ కేమ్ టు హియర్, ఇంత స్ట్రెచ్ అయింది అని అనుకోండి. So this is now the final position which is stretched by x. So దీన్ని ఇట్లా స్ట్రెచ్ చేసిన కొద్దీ నేను ఫోర్స్ అప్లై చేస్తున్నట్టే కదా దేని మీద, స్ప్రింగ్ మీద, అంటే ఐ లాస్ట్ సమ్ ఎనర్జీ. దీన్ని ఇట్లా స్ట్రెచ్ చేసిన కొద్దీ ఇట్ గాట్ ఎలాంగేటెడ్ బై డిస్టెన్స్ x. సో ఐ లాస్ట్ సమ్ ఎనర్జీ. మరి ఆ ఎనర్జీ ఎక్కడికి పోయింది? అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ షుడ్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సో వేర్ మై ఎనర్జీ వెంట్ అని అంటే in the spring, the energy stored in the spring, right? Enta store ayindi, that is we can find out. We know F is equals to K into X. So minus K into X kada, minus K into X is restoring force, ignore minus. W is equals to integral of Kx dx, right? So Kx dx ekkada nunchi ippudu idi equilibrium position anukunte ee x value 0 అని అనుకుందాం, right? ఈ final position అనేది x equal to x అనుకుందాం. So I can take limits from 0 to x. K is constant, k into x square by 2. దీన్ని మీరు హాఫ్ k x square కూడా రాయొచ్చు. సింపుల్ డెరివేషన్ ఇందులో ఏముండదు. సో దిస్ హాఫ్ k x square is nothing but energy stored in the spring or potential energy in the spring. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా అనొచ్చు. ఎప్పుడైనా కూడా ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఒక బ్లాక్ ఉంది, బ్లాక్ ని చిన్నగా హైట్ కి తీసుకుపోయారు. ఇక్కడ నుంచి ఈ హైట్ కి తీసుకోవడానికి మీరు ఎనర్జీ స్పెండ్ చేసారు. మరి స్పెండ్ చేసిన ఎనర్జీ ఎక్కడ పోయింది? ఈ బ్లాక్ లో ఉంది. కింద ఒక గ్లాస్ పెట్టి ఈ బ్లాక్ ని డ్రాప్ చేసేది అనుకోండి, ఆ గ్లాస్ పగిలిపోతుంది కదా. అంటే గ్లాస్ పగిలిపోయే అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్లాక్ కి నువ్వే ఇచ్చినావు, ఆ ఎనర్జీని స్టోర్ చేసుకున్నావు అంతే. సో వెన్ ఎవర్ ఎనర్జీ స్టోర్డ్ యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. రెండు చార్జెస్ ఉన్నాయి, నెగిటివ్ అండ్ నెగిటివ్. దే విల్ ట్రై టు రిపెల్, బట్ నువ్వు గట్టిగా పట్టుకొని ఉన్నావు అంటే నీ ఎనర్జీ స్పెండ్ చేస్తున్నావు, వదిలేస్తే రిపెల్ అవుతాయి. సో దాని తర్వాత రిపెల్ అవుతుందా? లేదు. యూ స్పెండ్ ఎనర్జీ, దాట్ ఎనర్జీ is stored in the charges, right? Electrostatic potential energy. So whatever I can say it is half kx square. లేదు అని అంటే ఆల్రెడీ xi ఎలాంగేట్ అయింది, ఫర్దర్ గా xf ఎలాంగేట్ చేసినాం అనుకోండి. ఓకే, xi నుంచి xf చేస్తే you can put the limits as xi to xf. That time half k xf square minus xi square. So this is the energy stored for further extending. Already extend అయి ఉన్నది, ఎవరో ఎక్స్టెండ్ చేసి పెట్టాలి. అక్కడ మీరు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసిళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్టెండ్ మీరు చేయలేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ ఎవరో ఎక్స్టెండ్ చేసిళ్ళు. ఇక్కడ నుండి ఇక్కడికి మీరు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఓన్లీ యూ షుడ్ కన్సిడర్ దిస్ మచ్ ఎనర్జీ యూ స్పెండ్. అంతేగాని పొటెన్షియల్ ఎనర్జీ వాట్ ఎవర్ ద వర్క్ డన్ ఈస్ నథింగ్ బట్ స్టోర్డ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. నువ్వు చేసినంత వర్క్ పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయింది స్ప్రింగ్, బట్ దట్ ఈస్ నాట్ ద టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్. ఎందుకు? ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ కొంచెం ఎనర్జీ స్టోర్ అయి ఉంది కదా. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ లో ఒక బ్లాక్ ఉంది. ఓకే,
దానికి ఒక 100 జౌల్స్ ఎనర్జీ ఉందని, 100 జౌల్స్ ని మీరు సెకండ్ ఫ్లోర్ తీసుకుపోతే ఇప్పుడు 200 జౌల్స్ అయింది. 200 జౌల్స్ ఇస్ నాట్ ద వర్క్ డన్ బై యూ. మీరు చేసింది 100, ఇంకో 100 ఎవరో చేసి పెట్టింది ఆల్రెడీ. సో హౌ మచ్ వర్క్ యూ హ్యావ్ డన్, దట్ మచ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్ ఇన్ అడిషన్. ఓకే ఫైన్. సో ఇక్కడ ఎప్పుడైనా కూడా స్ప్రింగ్ ఎనర్జీ ఈజ్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద స్ప్రింగ్ అయినా కూడా హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి, కొన్ని క్వశ్చన్స్ తోనే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. బాల్ ఆఫ్ మాస్ m ఇస్ డ్రాప్డ్ ఫ్రమ్ హైట్ h. ఇది బాల్, ఈ బాల్ ని ఒక హైట్ h నుంచి డ్రాప్ చేసేది ఆన్ ద టాప్ ఆఫ్ వర్టికల్ స్ప్రింగ్. దీన్ని చాలా స్టిఫ్ ఉంది అని అనుకుందాం. ఓకే, అంటే ఇది కూడా మాస్లెస్ ప్యాన్. ఈ ప్యాన్ ఏదైతే ఉందో అది మాస్లెస్, మరి దాని మాస్ వల్ల కూడా స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంది కదా సార్ అని డౌట్స్ వస్తాయి మీకు, అందుకే అది మాస్లెస్ ప్యాన్. సో ఎప్పుడైతే ఈ బాల్ దీని మీద పడిందో ఇక్కడే ఉండదా ఆ ప్యాన్, ఉండదు కదా. సో ఇట్ విల్ గో టు సమ్ సర్టెన్ హైట్. ఓకే, సో విచ్ మీన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాప్ అయింది. ఈ ప్రాసెస్ లో ఇంత కంప్రెస్ అయింది అని అనుకుందాం, అంతే కదా. ఈ స్ప్రింగ్ అనేది ఎక్స్ కంప్రెస్ అయింది అని అనుకుందాం. సో వాట్ హీ ఈస్ ఆస్కింగ్, బై డిస్టెన్స్ ఎక్స్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే వాల్యూ అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ కే. సింపుల్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఎక్కడి నుంచి ఎట్లా కన్వర్ట్ అయింది అనేది మీకు ఐడియా ఉంటే ప్రాబ్లమ్ గెట్ సింపుల్. లేదు అని అంటే వర్క్ ఎనర్జీ థియరం, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్. కన్జర్వేటివ్ అయినా కావచ్చు, నాన్ కన్జర్వేటివ్ అయినా కావచ్చు. వర్క్ డన్ బై ఆల్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఇస్ డెల్టా కేఈ. ఈ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఎంత, 0. ఈ ప్యాన్ అనేది కిందికి కంప్రెస్ అయింది, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఎంత, 0. అంతే కదా. ఇనీషియల్ గా వెలాసిటీ 0నే, డ్రాప్ చేయక ముందు. ఫైనల్ గా కూడా ప్యాన్ మొత్తం కంప్రెస్ అయినప్పుడు సార్ ఈ ప్యాన్ లో పడి బౌన్స్ బ్యాక్ అవుతుంది సార్, ఇట్లాంటివి వదిలేసేయండి కోసేపు. ఈ ప్యాన్ లో పడినాక అది కంప్లీట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అనుకోండి. సో ఇట్ గాట్ కంప్రెస్, స్టిక్ అయిపోయింది ఇక. సో ఫైనల్ వెలాసిటీ ఆల్సో 0. అప్పుడు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ రెండు 0నే. సో 0 విచ్ ఇస్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్. ఏమేం ఫోర్సెస్ ఉన్నాయి, ఏమేం ఫోర్సెస్ ఉన్నాయి చూడండి. హియర్ ఆన్ దిస్ బాల్ వెయిట్ mg ఈస్ యాక్టింగ్. ఓకేనా. సో mg యాక్ట్ అవుతుంది. ఎంత డిస్ప్లేస్ అయింది, ఈ వాల్యూ ఏమో h. సో వర్క్ డన్ బై గ్రావిటీ ఒకటి ఉంది, ప్లస్ వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఉంది, అంతే కదా. వర్క్ డన్ బై గ్రావిటీ ఎంత, వర్క్ డన్ బై గ్రావిటీ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ హౌ మచ్, mg. ఎంత డిస్ప్లేస్ అయింది ప్యాన్, h ప్లస్ x. హౌ మచ్ ఇట్ గాట్ డిస్ప్లేస్డ్, h ప్లస్ x, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ అంటే h ప్లస్ x ప్లస్ వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్. వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఆల్రెడీ స్ప్రింగ్ ఇక్కడ ఉన్నప్పుడు ఏం కంప్రెస్ కాలేదు, ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఇన్ న్యాచురల్ లెంత్. ఎంత కంప్రెస్ అయింది స్ప్రింగ్, x. వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. సరే మైనస్ ఆ ప్లస్ మైనస్ ఎందుకు, ఎందుకనంటే స్ప్రింగ్ అనేది ఫోర్స్ ఇట్లా ఎగ్జర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద స్ప్రింగ్. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ వచ్చేసి x కిందికి ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కదా. సో మైనస్. సో ఫ్రమ్ హియర్ వాట్ వి గెట్, half k x square is equals to mg into h plus x. He is asking k value kada, mg h plus x 2 multiply aitadi by x square. This is k value, ante ide answer, right. So work energy theorem apply chese itla ledu కొంచెం చిన్న లాజిక్స్ యూజ్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది. ఎట్లా, ఇక్కడ చూడండి ఏ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది మైండ్ లో పెట్టుకోండి. ఒకటే, ఈ హైట్ లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఆ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ ఎందులో స్టోర్ అయింది, ఇప్పుడు స్ప్రింగ్ లో స్టోర్ అయింది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ గాట్ కన్వర్టెడ్ టు కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, mg h plus x. ఈ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ ఎందులో కన్వర్ట్ అయింది, స్ప్రింగ్ ఎనర్జీ లా కన్వర్ట్ అయింది, హాఫ్ k x స్క్వేర్. అది చేసినా అదే వస్తుంది. ఓకే, ఈ రెండు క్లబ్ చేయకండి. మళ్ళీ ఇక్కడ నెగిటివ్ సైన్ పెట్టుకున్నాడు సార్, ఇక్కడ పెట్టుకోలేదు. నో, నాకు ఆల్రెడీ తెలుసు కదా ఏ ఎనర్జీ నుంచి ఏ ఎనర్జీ కన్వర్ట్ అయింది అనేది, అందుకే రాసుకున్నా. ఇక్కడ మీకు అది తెలియకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, ఇక్కడ ఒక మాస్
100 grams అంటే 0.1 kg, okay, is pressed against a horizontal string fixed at one end through 5 centimeters. ఈ 5 centimeters అనేది x value. సో ఈ కంప్రెషన్ అనేది 10 power minus 2 centimeters, 5 into 10 power minus 2 meters. The spring constant K value is given as how much? 100 Newton per meter. Okay. When released, the block moves horizontally till it leaves the spring. ఇక్కడ స్మూత్ సర్ఫేస్ తీసుకోండి, దర్ ఇస్ నో ఫ్రిక్షన్. ఎందుకంటే ఫ్రిక్షన్ ఉంది అనుకోండి, వెలాసిటీ అనేది మళ్ళీ డిక్రీజ్ అవ్వకుంటూ పోతుంది. ఏదైతే 5 centimeters మనం కంప్రెస్ చేసామో మళ్ళీ ఆ 5 centimeters వచ్చే ప్రాసెస్లో వెలాసిటీ కీప్స్ డిక్రీజింగ్, ఎందుకంటే వర్క్ డన్ బై ఫ్రిక్షన్ పోతుంది కదా కొంచెం. వేర్ విల్ ఇట్ హిట్ ద గ్రౌండ్? 2 meters బిలో. ఈ హైట్ వచ్చేసి 2 meters. ఓకే, సింపుల్ హారిజాంటల్ ప్రొజెక్టైల్. మీరు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి అనుకోండి, అయిపోతుంది ఆన్సర్. ఏ వెలాసిటీ? when it leaves, if you find this horizontal velocity, ఈ horizontal velocity ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. Now again get back to work energy theorem, or else ఏ ఎనర్జీ లా కన్వర్ట్ అయింది. ఈ బ్లాక్ ని గట్టిగా ప్రెస్ చేసి పెట్టిన, ఎంత కంప్రెస్ చేసిన? x, that is 5 centimeters. when I leave that, what happens? ఏ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. when I leave, it will bounce back with certain velocity కదా, ఓకేనా? రైట్. అంటే ఇది కంప్రెస్ చేసినప్పుడు ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద స్ప్రింగ్ లాగా స్టోర్ అయింది. వదిలేసినప్పుడు ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. అదే హైట్ లో ఉంది కదా, రైట్. సో సింపుల్, ఇఫ్ యూ నో ద లాజిక్. లేకపోతే డెల్టా కేఈ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్. ఏమింది? హాఫ్ కే ఎక్స్ స్క్వేర్, అంతే కదా సార్? మైనస్ కదా, మైనస్ వర్క్ డన్, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది అండ్ స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ, అంతే కదా, రైట్. సో హియర్ వెన్ యూ అబ్జర్వ్ దిస్, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఇప్పుడు ఇనిషియల్ గా దీన్ని ఇట్లా కంప్రెస్ చేసి పెట్టేసిన, రైట్. సో 0. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, ఇట్ విల్ బి బౌన్సింగ్ బ్యాక్ విత్ సర్టెన్ వెలాసిటీ కదా. ఇక్కడ వెలాసిటీని ఆల్రెడీ u అని తీసుకున్నాం, ఓకే. సో హాఫ్ mu స్క్వేర్ తీసుకో. ఇదంతా కాకుండా సింపుల్, విచ్ ఎనర్జీ is getting converted to which energy? హాఫ్ k x square, which is equals to half mu square. అయిపోయింది, హాఫ్ హాఫ్ క్యాన్సిల్. k value how much given? 100. x value is given as 5. So 25 into 10 power minus 4. Mass is given as 0.1 u square. ఓకేనా? సో ఇక్కడ ఇది పవర్ మైనస్ 3 అయిపోతుంది. యూ విల్ గెట్ హౌ మచ్? 10 power minus 3, 1, 2, minus 1, so 2.5. u square is equals to 2.5. Okay, so something u is equals to root 2.5 meter per second. Andera? Okay, horizontal velocity వచ్చేసింది. After getting horizontal velocity, where will it hit the ground? ఈ డిస్టెన్స్ ఎంత? ఈజ్ ఆస్కింగ్ రేంజ్. రేంజ్ అడుగుతున్నాడు. రేంజ్ అంటే హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం కదా. టైం వాల్యూ ఎంత? రూట్ 2h by g. ఓకే, సో 2h వాల్యూ హౌ మచ్ గివెన్? 2 meters. g వాల్యూ హౌ మచ్ గివెన్? g వాల్యూ ఇచ్చిందో టేక్ 10 తీసుకుందాం. సో ఇట్ ఈస్ 1 by root 2.5. సో దిస్ ఈస్ టైం టేకెన్. ఓకే, so 1 by root 2.5 seconds is time. He is asking us to find out range. Range formula is horizontal velocity into time. Horizontal velocity is root 2.5 into time is 1 by root 2.5. So it cancels. So answer is 1 meters. So ఈ height, ఈ ఏదైతే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉందో ఆ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి 1 meter దూరంలో పడుతుంది. సో హియర్ ఆల్సో నథింగ్ విత్ ఇట్, ఓన్లీ వన్ థింగ్. ఏంటిది? ఏ ఎనర్జీ నుంచి ఏ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయిపోయింది, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు, స్ప్రింగ్ అనేది ఎట్లా ఎలాంగేట్ అవుతుంది, ఓకే, దాని మాస్ వల్ల, ఐ మీన్ ఏదైనా ఎక్స్టర్నల్ మాస్ ఉంటే ఎంతవరకు ఎలాంగేట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఇది ఒక చిన్న సిమ్యులేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్,
ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. See, this is a short spring and this is a long spring. నేను ఏం చేసిన అంటే, if I put some mass here, let's say ఈ mass 50 grams పెట్టినాం, right? Have you observed ఇజ్యుషిల్లా ఎట్లా elongate అయ్యి ఎట్లా compress అవుతుందో? Okay, which means it keeps on going. ఈ oscillations అనేవి జరుగుతూనే ఉంటాయి. As I kept damping zero, damping అనేది లేదు అని అనుకుంటే this oscillations will go forever. లేదు damping ఉంది అని అనుకున్నా అనుకోండి, see this is equilibrium position. సో ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి పైకి వెళ్తుంది అండ్ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి కిందికి పోతుంది. సేమ్ డిస్టెన్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, if I put some 100 grams here, okay, so now this start vibrating. ఇది కూడా ఇది ఏదైతే గ్రీన్ కలర్ లైన్ ఉందో, ఈ గ్రీన్ కలర్ లైన్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్, ఈ బ్లూ కలర్ లైన్ అనేది దాని న్యాచురల్ లెంత్. సో ఈ న్యాచురల్ లెంత్ నుంచి కూడా పైకి వెళ్తుంది, అంటే కంప్రెసెస్, at the same time it elongates. What is equilibrium position? Equilibrium position is where spring force will be equals to weight, or else మీరు ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర దాని యాక్సిలరేషన్ జీరో అనుకోవచ్చు. ఎట్లా జీరో అనుకుందాం, అది SHM లో చూద్దాం. Right, see here, so whenever we connect a block, ఒక బ్లాక్ కనెక్ట్ చేయగానే ఇమ్మీడియట్ గా అది ఒక రెస్టింగ్ పొజిషన్ లో రాదు. సో ఇట్ విల్ స్టార్ట్ ఆసిలేటింగ్, రైట్? ఎంతవరకు ఆసిలేట్ అవుతుంది, విల్ అండర్స్టాండ్ దట్. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది, రైట్? దిస్ ఇస్ అట్ ఇట్స్ న్యాచురల్ లెంత్. ఇది న్యాచురల్ లెంత్ అని అనుకుందాం, అది ఈక్విలిబ్రియం పొజిషన్ అనుకోండి. Now when I connect a mass here, now because of this weight it will start going downwards, so it will come to certain position and then it will stop. So దీన్ని ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం. అంటే ఇక్కడ ఏంటిది, ఈ స్ప్రింగ్ ఫోర్స్ అనేది Fs is equals to mg కి ఈక్వల్ అయిపోయింది. బట్ ఇక్కడ వరకే మాక్సిమం ఎలాంగేషన్ ఉంటుంది ఆ మాస్ కనెక్ట్ చేసినప్పుడు అంటే నో. ఎందుకనంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా కనెక్ట్ చేస్తామో, లెట్స్ సే ఈక్విలిబ్రియం పొజిషన్ అనుకుందాం. Fs is equals to what? mg. Fs అంటే kx which is equals to mg. x is equals to mg by k. సో దీన్ని మీరు మాక్సిమం ఎలాంగేషన్ అనుకుంటే తప్పే. ఓకే, సో ఎందుకు అని అంటే, see when I connect a spring here, when I connect a block here, it will not come here and it will stop. This is not the maximum extension. Of course, final గా డాంపింగ్ చేయబట్టి ఇక్కడికే వచ్చి ఆగిపోతుంది, బట్ ఇక్కడ వరకే మాక్సిమం ఎలాంగేట్ అవ్వదు. ఎందుకు అవ్వదు? సింపుల్ లాజిక్. ఇక్కడ నేను బ్లాక్ కనెక్ట్ చేసినప్పుడు, ఓకే, సో లెట్స్ సే ఇట్ కేమ్ టిల్ హియర్. ఎంతవరకు వచ్చిందో తెలియదు. దిస్ ఇస్ ద మాక్సిమం ఎలాంగేషన్ అనుకుందాం. ఐ విల్ కీప్ ఇట్ యాజ్ xm. సో హియర్ దిస్ బ్లాక్ హ్యాస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది గ్రౌండ్ రిఫరెన్స్ లైన్ అనుకుందాం, ఇది రిఫరెన్స్ లైన్. ఓకే, సో ఇక్కడ ఏముంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఎంత? అది mgxm. ఎంత? అది mgxm. ఓకే, ఈ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ ఎట్లా కన్వర్ట్ అయింది? స్ప్రింగ్ అనేది మాక్సిమం స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది కదా, ఇక్కడ మాక్సిమం స్ట్రెచ్ అయి ఉంటుంది కదా. సో ఈ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ హౌ ఇట్ గాట్ కన్వర్టెడ్? స్ప్రింగ్ ఎనర్జీ. ఎంత? ఫార్ములా ½ k x² xm స్క్వేర్. సో ఇక్కడ ఒక xm, ఇక్కడ ఒక xm క్యాన్సిల్. సో వాట్ ఈస్ xm వాల్యూ? 2mg/k. మీరు కనుక ఇక్కడ mg/k అని తీసుకుంటే రాంగ్. చూసిల్లా, mg/k అనేది మాక్సిమం ఎలాంగేషన్ కాదు. మాక్సిమం ఎలాంగేషన్ ఇస్ 2mg/k. అంటే దాని అర్థం ఏంటిది? ఇక్కడ ఎక్కడో మీన్ పొజిషన్ ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి కిందికి mg/k, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ పైకి mg/k ఆసిలేట్ అవుతా ఉంటుంది. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఓకే, ఇది కంప్రెషన్ అంతే కదా, ఇది ఎలాంగేషన్. ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి లీవ్ చేసినప్పుడు ఇట్ గాట్ ఎలాంగేటెడ్. మాక్సిమం ఎలాంగేషన్ ఇస్ 2mg/k. ద సేమ్ థింగ్ హియర్ ఐ వాంట్ టు షో. జస్ట్ లుక్ ఎట్ దిస్ సిమ్యులేషన్. ఇక్కడ ఇనిషియల్లీ రెండు సేమ్ స్ప్రింగ్ కాన్స్టెంట్స్ పెట్టేసినాం.
So here if I attach ఒక 100 grams ఇక్కడ అటాచ్ చేస్తున్నాం, రైట్? యూ జస్ట్ అబ్జర్వ్ హౌ ఇట్ ఈస్ ఆసిలేటింగ్, రైట్? సో ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది ఇది. ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే ఏంటిది? ఎక్కడైతే వెయిట్ స్ప్రింగ్ ఫోర్స్ ఈక్వల్ అయి ఉంటుందో, ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర సార్ ఎలాంగేషన్ ఏమి ఉండదు, కాదు, ఎలాంగేషన్ ఉంటుంది. సింపుల్, ఇగో ఇది చూసిల్లా బ్లూ కలర్ లైన్, ఈ బ్లూ కలర్ లైన్ అనేది న్యాచురల్ లెంత్, న్యాచురల్ లెంత్ నుంచి గ్రీన్ లెంత్ కి, గ్రీన్ కలర్ లైన్ కి ఒక ఎలాంగేషన్ ఉన్నట్టే కదా, ఫైన్. సో ఇఫ్ ఐ అబ్జర్వ్, ఇప్పుడు ఇది ఎర్త్ మీద పెట్టేసిన, ఓకే. సో ఇఫ్ ఐ కన్సిడర్ అనదర్ స్ప్రింగ్, ఈ స్ప్రింగ్ అనేది కొంచెం కాన్స్టెంట్ ఎక్కువ చేసినాం అనుకుందాం. సి ఇట్ బికేమ్ థిక్, కొంచెం స్లో చేద్దాం దీన్ని, ఓకే. సో నౌ దిస్ బికేమ్ థిక్, ద సేమ్ 100 grams ఐఎమ్ కీపింగ్ హియర్. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఎనీ చేంజ్ ఇన్ బోత్ ద స్ప్రింగ్స్? ఏమైనా చేంజ్ కనిపించిందా? ఈ ఎలాంగేషన్ వాల్యూ చూసి ఒకసారి ఇక్కడ డిస్టెన్స్ చూడండి, ఈ బ్లూ కి గ్రీన్ లైన్ కి, ఇక్కడ బ్లూ లైన్ కి గ్రీన్ లైన్ కి డిస్టెన్స్ ఇస్ డిఫరెంట్. ఎందుకు? స్ప్రింగ్ కాన్స్టెంట్ తక్కువ ఉంటే ఎక్కువ ఎలాంగేట్ అవుతుంది న్యాచురల్లీ, ఎందుకంటే ఇక్కడ వెయిట్ అనేది ఫోర్స్ అనేది ఈక్వల్ చేసేసినాం. సో నౌ బోత్ స్టార్టెడ్ ఆసిలేటింగ్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్, బట్ దే హ్యావ్ డిఫరెంట్ elongations, okay. So ikkada maximum elongation is different, ikkada maximum elongation is different. So coming to this, ikkada inkoti chudandi, so that is natural position. Now if I put some 100 grams here, now look at this green line. This green line represents displacement of the particle. చూసిల్లా కిందకి డిస్ప్లేస్ అయింది, ఇప్పుడు పైకి డిస్ప్లేస్ అవుతుంది, ఓకే, ఫైన్. So if I keep velocity direction చూడండి, velocity direction will be in the direction of displacement. Acceleration అనేది opposite to the direction of displacement ఉంటుంది, a proportional to minus x, అంతేనా? సరే, యాక్సిలరేషన్ కూడా తీసుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గ్రీన్ ఆరో అండ్ ఎల్లో ఆరో చూడండి. సో దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఒకటి కిందికి ఉంటే ఒకటి పైకి ఉంటుంది, ఇంకోటి పైకి ఉంటే ఇంకోటి కిందికి ఉంటుంది, right? Do you remember SHM లో V is equals to A omega, A is equals to minus A omega square or minus omega square x, ఈ రిలేషన్స్ గుర్తుండాలి, ఓకే. సో దట్ ఈస్ హౌ వీ కెన్ అబ్జర్వ్. ఎనర్జీ వేరియేషన్స్ కూడా చూడండి. ఇఫ్ ఐ సే దిస్ ఇస్ ఎనర్జీ, ఇక్కడ ఇఫ్ ఐ పుట్ సమ్ 100 kg 100 grams here, ఓకే. సో ఇక్కడ వెన్ ఇట్ ఎలాంగేట్స్ మాక్సిమం, దిస్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. then the elastic potential energy will be more, elastic potential energy ఎక్కువ ఉంటుంది, ఓకే. సో లైక్ ఇఫ్ ఐ కీప్ ఆసిలేటింగ్ లైక్ దిస్, ఎనర్జీ అనేది వేరీ అవుతా ఉంటుంది. వెన్ ఇట్ రీచెస్ టు మీన్ పొజిషన్ దగ్గర వెలాసిటీ మాక్సిమం, అప్పుడు కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం ఉంటుంది. మీన్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటుంది, ఎందుకంటే ఎలాంగేషన్ ఉండదు కదా, ఎక్స్ వాల్యూ ఇస్ 0. సో వెన్ ఎక్స్ ఇస్ 0, half kx square పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్ విల్ బి 0, అట్లా. సో కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఈ m ని రిలీజ్ చేసినప్పుడు వాట్ హీ ఈస్ ఆస్కింగ్, స్ప్రింగ్ హ్యాస్ ఫోర్స్ కాన్స్టెంట్ k, దిస్ ఇస్ k, ఆల్ ది సర్ఫేసెస్ ఆర్ స్మూత్, ఓకే. ద సిస్టమ్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద స్ప్రింగ్ ఈజ్ అన్స్ట్రెచ్డ్, దెన్ ద మాక్సిమం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్, సింపుల్. దీన్ని ఇట్లా పట్టుకొని ఉన్నాం, బ్లాక్ ని వదిలేసాం అనుకోండి, ఇమ్మీడియట్లీ దిస్ విల్ గో టు సర్టెన్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడికి వచ్చేసింది అని అనుకుందాం, ఓకే. అంటే ఈ ప్రాసెస్ లో ఈ బ్లాక్ ఏ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది కదా, ఇది ఎంత వచ్చిందో ఇది అంత స్ట్రెచ్ అయినట్టే కదా, ఈ వాల్యూస్ అన్ని XM అన్నమాట. ఇది XM కిందికి వస్తే ఇది XM రైట్ సైడ్ వెళ్తుంది, ఓకే. సో నౌ విచ్ ఎనర్జీ టు విచ్ ఎనర్జీ గాట్ కన్వర్టెడ్? ఇక్కడ ఉన్నప్పుడు ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఎంత? అది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ mgxm. ఆ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ ఎందులో కన్వర్ట్ అయింది? half kx square, okay. So then mass enta, mass of B is given as 2m kada, so I'll make it as 2mg into xm, idi kuda xm. So this square here xm cancel, so maximum elongation is how much? 4mg by k, idi answer, okay na. So first one is correct, problem లేదు. Next చూద్దాం, tension in the thread for extension 2mg by k in spring is mg, which is wrong. ఎందుకు wrong? Simple. See here,
టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అని అడిగాడు. ఎప్పుడు 2 mg/k స్ట్రెచ్ అయినప్పుడు. లెట్స్ సే హియర్ ఇస్ 2m. ఓకే రైట్. సో ఇక్కడ 2 పొజిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఈక్విలిబ్రియం పొజిషన్, ఇది ఈక్విలిబ్రియం పొజిషన్. ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఆల్రెడీ ఎంత స్ట్రెచ్ అవుతుంది, 2 mg/k. మనకి మాక్సిమం ఎలాంగేషన్ ఎంత వచ్చింది, 4 mg/k కదా, 4 mg/k. సో ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ పైకి 2 mg/k ఉంటుంది, కిందికి 2 mg/k ఉంటుంది. ఓకే, సో ఇది న్యాచురల్ లెంగ్త్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ నుంచి దిస్ ఈస్ మాక్సిమం ఎలాంగేషన్, దట్ ఈస్ xm is equals to 4 mg/k, రైట్. సో ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు ఏ వాల్యూ 0నే కదా, రైట్. ఏ వాల్యూ 0 ఉన్నప్పుడు ఇక్కడ పైకి టెన్షన్ ఎంత ఉంటుంది, పైన టెన్షన్ T is equals to కిందికి ఫోర్స్ 2 mg కదా, రైట్. సో వాట్ హీ గేవ్, when x is when tension in the thread for extension of 2 mg/k, స్ప్రింగ్ టెన్షన్ ఎంత mg అని ఇచ్చేసాడు, కానీ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 0 యాక్సిలరేషన్ అయితే టెన్షన్ ఎంత వస్తుంది, 2 mg వస్తుంది. సో విచ్ ఇస్ రాంగ్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఆప్షన్. నెట్ యాక్సిలరేషన్ ఆఫ్ బ్లాక్ B when the extension in the spring is maximum is 2/3g. ఇది కూడా వెరీ గుడ్ క్వశ్చన్. నెట్ యాక్సిలరేషన్ ఆఫ్ బ్లాక్ B అని అన్నాడు. ఓకే, ఎప్పుడు అది మాక్సిమం ఎక్స్టెన్షన్ దగ్గర. ఫైన్, లుక్ ఎట్ హియర్. ఇఫ్ ఐ అబ్జర్వ్ ఈ బ్లాక్ B ఆర్ 2m మాస్ ఉన్న బ్లాక్ B చూసుకుంటే మాక్సిమం ఎలాంగేట్ అయింది. లెట్స్ సే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ 4 mg/k మాక్సిమం ఎలాంగేట్ అయ్యి ఉంది. సో కిందికి ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి, డౌన్వర్డ్స్ వీ హ్యావ్ 2 mg, upwards we have tension and upwards we have acceleration. ఎందుకంటే మాక్సిమం ఎలాంగేట్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ ఇట్ విల్ ట్రై టు గో అప్వర్డ్స్ కదా. ఇక్కడ ఈక్వేషన్ రాసుకోండి. ఏంటిదా ఈక్వేషన్, అప్వర్డ్ ఫోర్స్ ఇస్ గ్రేటర్ దన్ T minus 2 mg which is equals to 2ma. మేక్ ఇట్ యాజ్ 1. ఓకే సార్, ఇంకోటి T equal to 2 mg తీసుకుంటా సార్, అది ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర. ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర యాక్సిలరేషన్ ఉండదు కదా. T is equals to 2 mg తీసుకుంటే ఇక్కడ T minus 2 mg equal to ma కంప్లీట్లీ రూల్స్ వైలేట్ చేసేస్తాయి. ఓకే, సో యు ఆర్ కన్సిడరింగ్ ఈక్వేషన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ యాక్సిలరేషన్. సో ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ A అనేది డైరెక్ట్ బ్లాక్ B తోని కనెక్ట్ అయి ఉంది కదా, ఒకటే స్ట్రింగ్ తోని. అంటే బ్లాక్ 2m కి యాక్సిలరేషన్ పైకి ఈ డైరెక్షన్ లో ఉంటే ఈ స్ప్రింగ్ అనేది మాక్సిమం ఎలాంగేట్ అయిపోయి ఉన్నది. ఎంత, 4 mg/k ఎలాంగేట్ అయి ఉంది. సో దిస్ విల్ ఇమ్మీడియట్లీ ట్రై టు గో టువర్డ్స్ లెఫ్టే కదా, విత్ ద సేమ్ యాక్సిలరేషన్, రెండు కనెక్టెడ్ కాబట్టి, రైట్. సో దిస్ ఈస్ m. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ చెప్పండి, ట్రై చేయండి. సో హియర్ దిస్ ఫోర్స్ ఇస్ గ్రేటర్, స్ప్రింగ్ ఫోర్స్, ఇక్కడ టెన్షన్ T. సో ఇక్కడ ఈక్వేషన్ ఏం రాయొచ్చు, ఐ కెన్ రైట్ ఈక్వేషన్ Fs minus T is equals to mass into acceleration. మరి స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటిది, K into x. x అంటే మాక్సిమం ఎలాంగేషన్ కదా, అదెంత 4 mg/k. ఓకే, మైనస్ టెన్షన్ which is equals to mass into acceleration. K cancel. So I got 4 mg minus T is equals to m into a. I want acceleration. So ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. T minus 2 mg is equals to 2ma. ఈ రెండు యాడ్ చేస్తే I will get T gets cancelled. So 2 mg is equals to 3ma. mm gets cancelled. So a value is equals to 2g/3. అదే కదా మనకి ఇచ్చింది. See, acceleration is equals to 2g/3. Okay, so we got the same. So which is correct, right? 2g/3. Right, let's go on to the next question. Fine, this is the last question in work power energy. తర్వాత SHM స్టార్ట్ చేద్దాం. సో హియర్ దే గివ్ 3 kg and 6 kg. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆ లాజిక్ అర్థం కాకపోతే చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో ఫైనల్లీ హీ ఈస్ ఆస్కింగ్ ఫైండ్ ద మాక్సిమం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్ప్రింగ్ అన్నాడు. ఓకే, సి సార్ ఇది ఇట్లా పోతా ఉండాలి, రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ పోతా ఉంటే స్ప్రింగ్ అనేది స్ట్రెచ్ అయితేనే ఉంటుంది సార్, ఇక అదే మాక్సిమం ఎలాంగేషన్.
No, not like that. Ikkada, when the spring is going towards right with greater velocity, at the velocity of 2 meter per second, ikkada there is no external forces, no friction, nothing. ఓకే, ఈ రెండు బ్లాక్స్ కి చిన్నగా ఇట్లా వెలాసిటీస్ ఇచ్చేసి వదిలేసినాం అంతే. కింద ఫ్రిక్షన్ వల్ల వెలాసిటీ రెడ్యూస్ అవుతుంది అట్లా ఏం లేదు. సో దిస్ టోటల్ దిస్ స్ప్రింగ్ విల్ యాక్ట్ లైక్, ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ టోటల్ యాజ్ అ సిస్టమ్, ఈ స్ప్రింగ్ అనేది ఇంటర్నల్ ఫోర్స్ అవుతుంది. ఓకే, నౌ దిస్ బ్లాక్ ఈస్ ట్రైంగ్ టు గో విత్ 2 meter per second velocity. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ లెఫ్ట్ విత్ 1 meter per second. సో ఎప్పుడైతే ఇది ఇట్లా పోతుందో ఈ స్ప్రింగ్ ఈ బ్లాక్ ని ఇటు పుల్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో వాట్ ఇట్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ ద వెలాసిటీ. అర్థమైందా? అంటే ఇది 2 meter per second తో పోవడానికి ట్రై చేస్తుంది. నేను పోతున్నాను, నాతో రా అంటే, సి దట్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఫస్ట్ దీని వెలాసిటీ అనేది తక్కువ కావాలి. అర్థమైందా? సో ఇక్కడ ఏమవుతుంది, స్లోగా 1 meter per second అనేది తగ్గుతూ పోయి at one point it will change its direction and goes in the rightwards. సో ఈ ప్రాసెస్ లో ఇది తక్కువ చేసే టైంలో దీని వెలాసిటీ కూడా తగ్గిపోతుంది. ఎస్, వై? బికాస్ దిస్ ఇస్ ట్రైంగ్ టు గో టువర్డ్స్ లెఫ్ట్ కదా. ఓకే, ఇది దీన్ని తక్కువ చేయడానికి ట్రై చేస్తుంది, ఇది దాన్ని తక్కువ చేయడానికి ట్రై చేస్తుంది. సో both will reduce and will reach a common velocity. Okay, so when they go with a common velocity, here it is 3 kg, here it is 6 kg, and if they go with a common velocity, let's say v, appudu maximum elongation undadu. Okay, adi point ikkada. Maximum elongation or maximum compression eppudu untadi when they have common velocities. Common velocities ante direction wise kuda. Okay, fine. So here k value is given. Initially the spring is unstretched, so find the maximum extension. Fine. So simple conservation of movement apply cheyandi. Law of conservation of linear momentum. So initial momentum should be equals to final momentum, endukante no external force is acting kada, right? So you can say initial momentum enta 6 into 2 towards right positive anukunta, plus 3 into minus 1 towards left kada, I'll take it as negative. Finally they will go with common velocity 6 plus 3 masses into common velocity v. ఏ డైరెక్షన్ లో ఉంటుంది గెస్ చేయండి. కామన్ వెలాసిటీ అల్టిమేట్లీ టువర్డ్స్ రైట్ ఉంటుంది. ఎందుకు రైట్ ఉంటుంది? దీని వెలాసిటీ ఎక్కువ కదా, సో అల్టిమేట్లీ టువర్డ్స్ రైట్. సో వాట్ ఆన్సర్ యూ గెట్ హియర్? 6 2 12 minus 3 9. సో v is equals to plus 1 meter per second. అంటే ఈ 3 kg బ్లాక్, ఈ 6 kg బ్లాక్, రెండు బ్లాక్స్ దే ఆర్ మూవింగ్ విత్ కామన్ వెలాసిటీ ఆఫ్ 1 meter per second. అబ్జర్వేషన్ లో ఇది చేయబట్టి దీని వెలాసిటీ తగ్గి 0 అయ్యి అగైన్ గాట్ ఇంక్రీజ్ టు 1 meter per second ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, రైట్? దీని వెలాసిటీ 2 meter per second నుంచి 1 meter per second అయిపోయింది. లైక్ దట్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, నౌ సో హియర్ I can do one thing. I can say work done is nothing but work done by all forces is nothing but change in kinetic energy. ఓకే, అల్టిమేట్లీ మనకి మాక్సిమం ఎలాంగేషన్ కావాలి. ఈ ప్రాసెస్ లో అంతో ఇంత ఎలాంగేట్ అయి ఉంటుంది కదా, అదే మాక్సిమం ఎలాంగేషన్ రెండు కామన్ వెలాసిటీతో ఉన్నప్పుడు. ఇప్పుడు ఒకరినొకరు కంప్రెస్ చేసుకోవడం, ఎలాంగేట్ చేసుకోవడం ఏం లేదు. ఇదంత వెలాసిటీ ఉందో ఇది కూడా అంత వెలాసిటీ ఉంది. ఇప్పుడు దిస్ ఇస్ ద మాక్సిమం ఎలాంగేషన్. మళ్ళీ ఇది ఈ డైరెక్షన్ లో పోయింది అనుకోండి, మళ్ళీ అగైన్ ఇట్ విల్ ట్రై టు మేక్ ద వెలాసిటీస్ కామన్. ఓకే, సో వెన్ దే హ్యావ్ ఈక్వల్ వెలాసిటీస్ దట్ ఈస్ ద మాక్సిమం elongation. So change in kinetic energy. Change in kinetic energy is what? Final kinetic energy of the system enta half mass. Combined mass enta 6 plus 3 9. Combined velocity enta 1 square. This is final kinetic energy minus initial kinetic energy enta half mv square. Half mv square plus half mv square. Okay. So which is half mass 6 v square, which is 2 square plus half 3 into 1 square. మళ్ళీ ఇక్కడ సార్ ఆపోజిట్ డైరెక్షన్ నెగిటివ్ అట్లా తీసుకోకండి. కైనెటిక్ ఎనర్జీ ఓకే, సో డజంట్ డిపెండ్ ఆన్ డైరెక్షన్, ఓన్లీ స్పీడ్ ఎంత ఉన్నదో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ తీసుకుంటే ఇట్ గోస్ రాంగ్. వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్. ఏముంది ఇంకా ఫోర్సెస్? ఓన్లీ స్ప్రింగ్ ఫోర్స్, అంతే కదా. సో బికాస్ ఆఫ్ దిస్ థింగ్ స్ప్రింగ్ ఫోర్స్ గాట్ డెవలప్డ్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు half kx square. ఓకే, సో ఐ కెన్ క్యాన్సిల్ ఆల్ దిస్ హాఫ్స్ హియర్. ఇక్కడ హాఫ్ k వాల్యూ ఎంత ఇచ్చిండు?
K value is given as 200. So 200 into x square 9 minus, okay, so 4 6 24, 24 plus 3 of together 27. Okay, so here you will get minus 18. Here it will be minus half kx square. Okay, so ఎందుకు minus half kx square? ఎందుకనంటే వర్క్ డన్, ఇది స్ప్రింగ్ ఎలాంగేట్ అయింది, డిస్ప్లేస్మెంట్ ఉన్న స్ప్రింగ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్, సో మైనస్ హాఫ్ kx స్క్వేర్, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 200 x square which is equals to 18. Here x square is equals to, or else 9 by 100 తీసుకోవచ్చు. X is equals to 3 by 10 meters or 0.3 meters, or you can write 30 centimeters. So the answer is 30 centimeters. Okay, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ట్రై చేయండి. Right, now coming to the main topic, that is oscillations in a loaded spring. So here whenever you get any mass m, okay, so ఇక్కడ oscillations SHM అంటేనే మాస్ ని స్లైట్ గా డిస్ప్లేస్ చేయాలి, హెవీగా కాదు, వెరీ స్లైట్లీ, ఎక్స్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఎక్కువ డిస్ప్లేస్ చేస్తే ఇట్ వోంట్ బి ఇన్ SHM. ఇప్పుడు ఒక సింపుల్ పెండులం కూడా ఇఫ్ యూ మేక్ గ్రేటర్ యాంప్లిట్యూడ్స్ ఆర్ ఎక్స్ అనేది వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, దెన్ ఇట్ విల్ నాట్ మేక్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అది ఒక స్ట్రైట్ లైన్ లో ఉండదు, టు అండ్ ఫ్రో మోషన్ లెక్కనే ఉంటుంది, బట్ స్ట్రైట్ లైన్ లో ఉండదు. సింపుల్ హార్మోనిక్ మోషన్ షుడ్ కవర్ వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ as if it is moving in a straight line, to and fro, ఒక స్టెప్ ముందుకి ఒక స్టెప్ వెనక్కి. ఓకే, సో హియర్ whenever we consider a simple harmonic motion, the main condition is A proportional to minus x, and acceleration is always directed towards the mean position. ఇది ఇటు పోతుంది, ఇటు గుంస్తుంది, ఇటు పోతుంది, అలా ఇటు గుంస్తుంది, సో it always directed towards the mean position. So A proportional to minus x వచ్చింది అనుకోండి, which I can write it as minus omega square into x. So whatever we get here value, that you should take it as omega square. So you will get the answer. Okay, for example, ఇక్కడ చూడండి, this is the mean position, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. mean position అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ అని అర్థం. ఓకే, సో now it starts oscillating. ఓకే, దీని నుంచి పైకి, దీని నుంచి కిందికి. సో just now I have shown కదా. Right, so if you observe here, if you observe this green line represents equilibrium position. Equilibrium position nunchi it came down, equilibrium position nunchi it went up. Okay, so like that it keeps oscillating. For example, if I put 100 grams, let's make it as slow. So here I made damping 0. So it keeps on vibrating. So in case if I increase mass, okay, mass increase chestunna, spring constant takku chesina, right? So now you observe here, this is the point where the mass is in equilibrium. Okay, so ఇప్పుడు displacement చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్ప్లేస్ అవుతుందో. So that is the displacement. Okay, so period trace, if I take this, see, చూడండి పైకి వెళ్తుంది, again it came to mean position, again came to extreme position, and again went to mean position. This is how it looks like. Okay, fine. So A proportional to minus omega square x, I know spring force is equals to minus kx. So F అంటే mass into acceleration రాయొచ్చు కదా, kx. So I can write A is equals to minus k by m into x. Now what I can write, ఈ omega square ni k by m తో కంపేర్ చేసుకోవచ్చు కదా, omega square is equals to k by m. So I can write omega is equals to root k by m. Okay, so what is time period formula? 2 pi by omega, 2 pi under root of m by k. This is time period formula. Okay, so whenever they are asking time period, simple 2 pi under root of m by k. ఈ k అనేది k ఎఫెక్టివ్ అయిపోతుంది. What is k here? K effective.
ఓకే, కే వాల్యూ అనేది ఎప్పటికీ కే ఉండాలని లేదు కదా, కొన్నిసార్లు స్ప్రింగ్స్ అనేది సిరీస్ ఇవ్వచ్చు, ప్యారల్ ఇవ్వచ్చు, దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వన్ థింగ్ యూ అండర్స్టాండ్ హియర్, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ జీ వాల్యూ. మీరు మూన్ అయినా, సన్ అయినా, ఎర్త్ అయినా, ఏదైనా కూడా జీ వాల్యూతో సంబంధం ఉండదు. అదే అట్లా ఎట్లా ఉండదు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్, సో ఇదంతా సెటప్ అంతా జీ వాల్యూ అనేది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకొని చేస్తున్నా. ఓకే, లెట్స్ టేక్ దిస్, ఒక మాస్ 100 grams పెట్టేద్దాం. సో హియర్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ఆసిలేటింగ్. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఈ ఆసిలేషన్ అబ్జర్వ్ చేయండి. డోంట్ అబ్జర్వ్ how much it went down, how much it came back. Time period observe చేద్దాం. సో ఇఫ్ ఐ పుట్ ఇట్ యాజ్ మూన్, ఇప్పుడు మూన్ అని పెట్టేసిన అంటే జీ వాల్యూ అనేది 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నవ్ యూ జస్ట్ అబ్జర్వ్ ద ఆసిలేషన్స్. సో మూన్ మీద పెడితే, ఇది మూన్ ఉంది కదా, ఓకే చూద్దాం. రైట్, సో దిస్ is moon and let's keep it on earth. So if I put it on earth, now you just observe, చూసిల్లా ఎంత కిందికి వచ్చిందో, right? So when I change from moon's gravity to earth's gravity, this block came very down. అంటే డిస్ప్లేస్మెంట్ ఇంత ముందు కంటే ఎక్కువ చేసింది. డిస్ప్లేస్మెంట్ ఎక్కువ తక్కువ అవుతుంది అంతే తప్ప ఈ టైం పీరియడ్ ఏం చేంజ్ అవ్వదు. యూ జస్ట్ మెజర్ టైం. ఇంతకుముందు ఆసిలేషన్ కి 2 seconds పడితే ఇక్కడ కూడా ఆసిలేషన్ 2 seconds పడుతుంది, రైట్? ఇది కిందికి ఫాస్ట్ గా వచ్చింది, అంతే ఫాస్ట్ గా పైకి పోతుంది. అది కిందికి మెల్లగా వస్తుంది, పైకి మెల్లగా పోతుంది. బోత్ సేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 100 meters ఫాస్ట్ గా రన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసిండు, రైట్? ఐ విల్ వాక్ స్లోలీ అండ్ ఐ విల్ కవర్ 10 meters ఇన్ ద సేమ్ టైం. సో మూన్ మీద అది జరుగుతుంది అనమాట. మూన్ మీద ఏమవుతుంది, ఇట్ విల్ జస్ట్ కమ్ వెరీ స్మాల్ డిస్టెన్స్ డౌన్వర్డ్స్. ఎక్స్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్స్ వాల్యూ తక్కువ ఉంటుంది? m ఇంటూ జీ, జీ వాల్యూ ఇస్ 1.6. సో ఎంజీ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ తక్కువనే ఉంటుంది. సో కిందికి కొంచెమే వస్తుంది, రైట్? బట్ జీ వాల్యూ ఆన్ ఎర్త్ ఇట్ ఈస్ మోర్. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ కిందికి వస్తుంది. దట్ ప్రాసెస్ విల్ బి డన్ ఫాస్ట్. సో వేర్ ఎవర్ టైమ్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ ఎర్త్, సన్, మూన్, ఆన్ ఎనీ ప్లానెట్, టైం పీరియడ్ రిమైన్స్ సేమ్. అందుకే మనము ఈ స్ప్రింగ్ సిస్టమ్ ని టైం పీరియడ్ గా, ఐ మీన్ టు డిటెక్ట్ టైం వి యూస్ ఈవెన్ ఇన్ సాటిలైట్స్. ఓకే, ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ జీ. దీన్ని బేస్ చేసుకొని మెనీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే here is the mass. Okay, so this spring constant is k. So దీని టైం పీరియడ్ ఎంత? 2 pi under root of m by k. అయిపోయింది ఆన్సర్. ఏం చేసేది లేదు సార్. ఇట్లుంది స్ప్రింగ్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్ theta. Okay, so what is time period? Time period is again t equals to 2 pi under root of m by k. ఎందుకు? ఎందుకంటే అదే స్ప్రింగ్ కి మాస్ కూడా ఏమే ఉంది. ఏం చేంజ్ అయింది? ఏం చేంజ్ కాలేదు సార్. ఐ విల్ కీప్ ఇట్ ఇన్సైడ్ ద వాటర్. ఆర్ని రోల్ చేయాలి కదా. సో హియర్ ఇఫ్ ఐ పుట్ దిస్ బ్లాక్ ఇన్సైడ్ ద వాటర్, సార్ బయాన్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్. ఓకే, యాక్ట్ అయితే ఏమవుతుంది సార్? జీ వాల్యూ విల్ బి ఎఫెక్టెడ్. ఓకే, జీ ఎఫెక్టివ్ అవుతుంది, బట్ జీ వాల్యూ మీద ఇండిపెండెంట్ కదా. సో వెదర్ ఇట్ ఈస్ ఆసిలేటింగ్ ఇన్ ఎ లిక్విడ్ మీడియం ఆల్సో, టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 pi under root of m by k నే. ఓకే, ఈ అన్ని కేసెస్ లో జీ వాల్యూ చేంజ్ అవుతుంది, జీ ఎఫెక్టివ్ రాసుకుంటాం. ఇఫ్ ఐ కీప్ a spring mass system in an elevator. ఒక ఎలివేటర్ పైకి పోతుంది, లేకపోతే కిందికి యాక్సిలరేట్ అవుతుంది. ఇక్కడ ఏమైనా టైం పీరియడ్ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. ఎందుకు చేంజ్ కాదు? 2 pi under root of m by k నే ఉంటుంది. ఇన్ కేస్ అది పెండులం అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్స్, దెన్ జీ ఎఫెక్టివ్ విల్ బి g plus a. ఇది కదా జీ ఎఫెక్టివ్. ఈ జీ ఎఫెక్టివ్ చేంజ్ అవుతుంది కాబట్టి t is equals to 2 pi under root of l by g effective, that is g plus a. ఇక్కడ టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. బట్ హియర్ నథింగ్ టు డూ విత్ జీ ఎఫెక్టివ్. జిఏ సంబంధం లేనప్పుడు జీ ఎఫెక్టివ్ అయితేంది, ఉంటుంది, లేకపోతే. ఓకే, సో దట్స్ హౌ యూ షుడ్ డూ దిస్ టైం పీరియడ్ ఫార్ములాస్. ఇన్ కేస్ స్ప్రింగ్స్ సిరీస్ లో కనెక్ట్ చేసి ఉన్నాయి. లెట్స్ సే హియర్ ఇస్ వన్ స్ప్రింగ్ ఆఫ్ కాన్స్టెంట్ k1, హియర్ ఇస్ వన్ మోర్ స్ప్రింగ్ ఆఫ్ కాన్స్టెంట్ k2. ఇట్లా ఒక బ్లాక్ m
is connected. Okay, now this is displaced, very small displacement, very small, just x. Okay, now what is the time period? So ఇక్కడ in case ఒకటే స్ప్రింగ్ ఉంది అనుకోండి, let's say this is k1, time period t1 అనుకుందాం, ఎంత అవుతుంది? 2 pi under root of m by k1 అవుతుంది, అంతే కదా. ఇన్ కేస్ ఇఫ్ దర్ ఇస్ అ స్ప్రింగ్ k2, ఇది కనెక్ట్ చేసి ఉంటే ఇక్కడ టైం పీరియడ్ t2 2 pi under root of m by k2 వచ్చింది. Now if I connect these two springs in series, what is the total time period, or what is the time period in series? 2 pi under root of m by k effective తీసుకుంటాం, ఏదైనా అంతే. ఓకే, సో బోత్ స్ప్రింగ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అప్పుడు k వాల్యూ చేంజ్ అయింది, మాస్ ఏం చేంజ్ అవ్వలేదు, మాస్ అంతే ఉంది. సో k వాల్యూ చేంజ్ అయింది. k effective ఎంత అవుతుంది? k effective is k1 k2 by k1 plus k2. So what is the answer here? Ts is equals to 2 pi under root of m by k1 k2 into k1 plus k2. Okay, so మీరు ఈ ts ని in terms of t1 t2 లో రాసుకోవాలనుకోండి, కొన్ని స్మాల్ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ts is equals to under root of t1 square plus t2 square. ఇండివిజువల్ గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసి యాడ్ చేసేసేయండి, చేసి రూట్ అప్లై చేస్తే యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. ఓకే, లైక్ దట్ ఈవెన్ యూ కెన్ గెట్ ఇన్ parallel into. If you connect springs in parallel, same ఇక్కడ k effective ఏమవుతుంది? k effective will be k1 plus k2. So if this is k1, this is k2. So now what is time period? 2 pi under root of m by k1 plus k2. అంతే. ఈ బ్లాక్ అనేది ఎంత ఆసిలేట్ అవుతుంది, ఎంత టైం పీరియడ్ తో ఆసిలేట్ అవుతుంది అంటే 2 pi under root of m by k1 plus k2, రైట్. సో ఫర్ దిస్ లెట్స్ అండర్స్టాండ్ టైం పీరియడ్ ఫర్ ద ఆసిలేషన్స్. చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటి చిన్న చిన్న అర్థం అయితే పెద్ద పెద్దవి కూడా అర్థం అయిపోతుంది. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ది బేసిక్ వన్. ఇక్కడ చూడండి, m ఒకవేళ x ఎలాంగేట్ అయింది అనుకుందాం, ఈ స్ప్రింగ్ కూడా x ఎలాంగేట్ అవుతుంది కదా. ఓకే, సో నో ప్రాబ్లం, యూ కెన్ డైరెక్ట్లీ రైట్ టైం పీరియడ్ 2 pi under root of m by k. కష్టపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ చూద్దాం. ఓకే, నౌ ఇఫ్ ఐ సే దిస్ m is displaced by a distance of x. m x distance డిస్ప్లేస్ అయితే ఈ స్ప్రింగ్ కూడా x ఎలాంగేషన్ అవుతుందా? కాదు. ఎందుకనంటే హియర్ టెన్షన్ is 2t, హియర్ టెన్షన్ is t, ఇక్కడ కూడా టెన్షన్ t అవుతుంది. ఓకే, ఇక్కడ టెన్షన్ ఇక్కడ టెన్షన్స్ ఈక్వల్ కానప్పుడు ఇక్కడ x డిస్ప్లేస్ అయితే ఇది కూడా ఎందుకు x డిస్ప్లేస్ అవుతుంది? కాదు. మరి ఎంత అవుతుంది సార్? సింపుల్, వాట్ ఐ సెడ్, టెన్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అన్నప్పుడు ఇక్కడ తక్కువ టెన్షన్ ఉన్నది, అప్పుడు ఎక్కువ డిస్ప్లేస్ కాదా? ఇది x డిస్ప్లేస్ అవుతుంటే ఇది ఎంత డిస్ప్లేస్ అవ్వాలి? 2x అవ్వాలి. హౌ మచ్ ఇట్ షుడ్ డిస్ప్లేస్? 2x. నౌ ఐ వాంట్ టైం పీరియడ్. ఫస్ట్ టైం పీరియడ్ కావాలి అని అంటే ఫస్ట్ టైం పీరియడ్ 2 pi under root of m by k effective. k effective ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. హియర్ కెన్ ఐ రైట్ 2t is equals to mg రాసుకోవచ్చా? రాయొచ్చు. ఇక్కడ t is equals to k times of x dash అని రాస్తా, x అని రాయను. ఎందుకు x అని రాయను? ఎందుకంటే ఇది ఆల్రెడీ x అని తీసుకున్నా కదా, ఈ వాల్యూ ఒకటి కాదు కదా, ఇది x, ఇది 2x. So x dash is nothing but 2x. Fine. So I will write t is equals to k into 2x. Okay na? Right. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2t is equals to mg కదా, అవునా? అంటే t is equals to ఎంత? mg by 2. mg by 2 is equals to 2k into x. Okay, right. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేయండి, mg ని you can write mg is equals to 4k times of x అని రాయొచ్చు కదా, రాయొచ్చు. నౌ ఈ m అనేది ఇటు పంపించేసేయండి, g is equals to 4k by m into x అని రాయొచ్చు కదా. ఓకే, నౌ యూ అబ్జర్వ్ దిస్ రిలేషన్. ఈ రిలేషన్ చూడండి, a ప్రపోర్షనల్ టు x లాగా లేదా? రీస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి నేను ముందే మైనస్ పెట్టుకోవచ్చు. సరే, మైనస్ పక్కకు పెట్టేది. a ప్రపోర్షనల్ టు x లాగా ఉంది కదా. సో ప్రపోర్షనాలిటీ దగ్గర ఏం రావాలి మనకి? ఒమేగా స్క్వేర్ రావాలి. అంటే ఇక్కడ మొత్తం ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత? ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4k by m, ఆర్ ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు రూట్ 4k by m. మరి టైం పీరియడ్ ఫార్ములా ఎంత అవుతుంది?
time period is equals to 2 pi by omega. So what is the answer here? 2 pi by omega కాబట్టి root m by 4k అవుతుంది. ఇలా కాకుండా కూడా సింపుల్ గా మీకు ఇక్కడనే వచ్చేస్తుంది ఆన్సర్. చూడండి, హియర్ mg is equals to 4k into x ఉంది కదా, mg is equals to k into x ఫార్మాట్ లో ఉండాలి. k ప్లేస్ లో 4k ఉంటే k ఎఫెక్టివ్ అనేది 4k, k ప్లేస్ లో 8k ఉంటే k ఎఫెక్టివ్ అనేది 8k, k ప్లేస్ లో k by 2 ఉంటే k ఎఫెక్టివ్ అనేది k by 2. నౌ ఈ 4k నే k ఎఫెక్టివ్ అనుకోవచ్చు. ఓకే, సో అప్పుడు ఏం రాసుకోవచ్చు? 2 pi under root of m by 4k. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఏమైంది, మనకి టైం పీరియడ్ k వాల్యూ ఇంక్రీజ్ అయింది కదా, సో టైం పీరియడ్ అనేది తగ్గిపోయింది. టైం పీరియడ్ తగ్గిపోయింది అని అంటే దాని అర్థం ఏంటిది? ఫాస్ట్ గా ఆసిలేట్ అవుతుందా, స్లోగా ఆసిలేట్ అవుతుందా? ఫాస్ట్ గా ఆసిలేట్ అవుతుంది. ఓకే, దట్స్ హౌ. లుక్ ఎట్ దిస్ ప్రాబ్లమ్. సేమ్ ఇది ఎట్లా చేసినామో అట్లానే చేద్దాం. ఇక్కడ టెన్షన్ T ఉంటుంది, ఇక్కడ వెయిట్ mg ఉంటుంది. ఫస్ట్ రిలేషన్ రాసుకోండి, T ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ g. మరి ఇక్కడ T అంటే ఇక్కడ కూడా T కదా, మరి ఇక్కడ ఏంటి ఉంటుంది? 2T ఉంటుంది. ఓకే, రైట్. సార్ ఇది x డిస్ప్లేస్ అయింది అని అనుకుందాం. ఓకే, ఫైన్. ఈ m వాల్యూ m మాస్ x డిస్ప్లేస్ అయితే ఈ స్ప్రింగ్ కూడా x ఎలాంగేట్ అవుతుందా? కాదు. ఎందుకు? ఇక్కడ టెన్షన్ 2 టైమ్స్ ఉంది, టెన్షన్ ఎక్కువ ఉన్నది, తొందరగా ఎలాంగేట్ కాదు, తక్కువ ఎలాంగేట్ అవుతుంది. సో ఇది ఎంత ఎలాంగేట్ అవుతుంది? x by 2 ఎలాంగేట్ అవుతుంది. ఓకేనా, ఫైన్. సో వాట్ ఐ కెన్ పుట్? t is equals to mg, బట్ ఇక్కడ 2t is equals to kx. x అంటే ఇక్కడ x by 2, అప్పుడు t is equals to ఎంత? kx by 4 కదా. సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ t ప్లేస్ లో k by 4 into x which is equals to mg. What I said? mg is equals to kx లాగా రావాలి. k ప్లేస్ లో ఏది ఉంటే అదే k ఎఫెక్టివ్. సో 2 pi under root of m by k by 4. సో 4 పైకి పోతే 4m by k. దట్ ఈస్ టైం పీరియడ్. సార్ ఒక్కొక్క స్ప్రింగ్ ఉన్నప్పుడు బాగానే ఉంది, 2 స్ప్రింగ్స్ ఉన్నప్పుడు ఎట్లా? లైక్ ఒకటి k1 ఉంది, ఒకటి k2 ఉంది, అట్లా ఉన్నప్పుడు ఎట్లా సాల్వ్ చేద్దాం? దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. హియర్ అగైన్ హీ ఈస్ ఆస్కింగ్ టైం పీరియడ్. టైం పీరియడ్ అడుగుతుంది. ఓకే, సో మాస్ ఒకటే ఉంది, ఈ మాస్ ని చిన్నగా x డిస్ప్లేస్ చేద్దాం కిందికి. సో అప్పుడు ఇట్ విల్ ట్రై టు ఆసిలేట్, పైకి కిందికి ఆసిలేట్ అవుతుంది. ఇక్కడ ఇది టెన్షన్ టీఏ కదా, ఇది కూడా టెన్షన్ టీఏ కదా, ఇది కూడా టెన్షన్ టీ, మొత్తం ఒకటే వైర్ ఉంది కాబట్టి. నౌ హియర్ వాట్ విల్ బి ద టెన్షన్? 2 times of t. హియర్ ఆల్సో వాట్ విల్ బి ద టెన్షన్? 2 times of t. ఏం లేదు, ఈ పుల్లి నుంచి విత్ రెస్పెక్ట్ అబ్జర్వ్ చేస్తే కిందికి టీ, కిందికి టీ, అది బ్యాలెన్స్ చేయాలంటే పైకి 2t ఉండాలి. ఓకే, ఇఫ్ ఐ డిస్ప్లేస్ దిస్ బై డిస్టెన్స్ ఆఫ్ x. ఓకే, సో ఇప్పుడు ఈ స్ప్రింగ్ k1 ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ k1 ఉంటుందా? ఉండదు. ఎంత ఉంటుంది సార్? సింపుల్, సేమ్ లాజిక్ అప్లై చేయండి. ఈ బ్లాక్ m అనేది కిందికి x డిస్ప్లేస్ అయింది, ఇక్కడ టెన్షన్ 2 times ఆఫ్ ఉంది, అంటే ఇక్కడ ఇది ఎంత డిస్ప్లేస్ అవుతుంది? x by 2 అవుతుంది. ఓకే, సో ఐ కెన్ సే t is equals to mg రాసుకోవచ్చు. ఇక్కడ టెన్షన్ ఎంత? 2t is equals to k x dash. x dash వాల్యూ ఎంత? x by 2. ఓకేనా, సో అప్పుడు t ఎంత అవుతుంది? k by 4 into x. వాళ్ళు k1 అని ఇచ్చారు కాబట్టి let us put k1. సో now k1 ఏమైపోయింది? k1 by 4 అయింది. ఓకే, సిమిలర్లీ k2 కూడా k2 by 4 అయిపోతుంది. అంతే, సేమ్ లాజిక్, సేమ్. 2t is equals to k2 into x by 2. ఇక్కడ టెన్షన్ ఎక్కువ అయిపోయింది కదా, టెన్షన్ ఎక్కువ అయితే ఎలాంగేషన్ అనేది తక్కువ అవుతుంది. రైట్, సో నౌ హియర్ ఈస్ వన్ స్ప్రింగ్ విచ్ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ k1 by 4, ఇంకొక స్ప్రింగ్ కాన్స్టెంట్ k2 by 4. ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి అవి రెండు స్ప్రింగ్స్. ఈ రెండు స్ప్రింగ్స్ సిరీస్ లో ఉన్నాయా, ప్యారలల్ లో ఉన్నాయా, అది ఇంకో టాస్క్. సో దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సార్ ఎట్లా తెలుసు సార్ మీకు సిరీస్ అని? దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సింపుల్ లాజిక్, నేను ఆల్రెడీ చెప్పిన, సిరీస్ అంటే ఏం లేదు, ఎలాంగేషన్స్ అనేవి డిఫరెంట్ ఉండాలి. k1 k2 2 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు 2 డిఫరెంట్ ఎలాంగేషన్స్ ఉండాలి, అంతే కదా. రైట్, సో 2 డిఫరెంట్ ఎలాంగేషన్స్ ఉంటాయి కదా, ఒకటి k1 ఒకటి k2. ఇది ఎంత ఎలాంగేట్ అయిందో ఇది కూడా అంత ఎలాంగేట్ కాదు కదా. అట్లా అవుతున్నాయంటే అవి రెండు ఎట్లా కనెక్ట్ చేస్తున్నట్టు? సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నట్టు. సో k1 by 4 and k2 by 4, these two are connected in series. Now what is series formula? Effective spring constant k1 k2 by k1 plus k2.
right? So ఈ k1 k2 by k1 plus k2 చేయండి, k1 by 4 k2 by 4 by k1 k2 by k1 k2 by k1 plus k2 కదా, k1 plus k2 divided by 4. So here 1 4, here 1 4 cancel. So you will get k1 k2 by 4 into k1 plus k2. But అడిగిన క్వశ్చన్ ఏంటిది, అడిగింది టైం పీరియడ్. సో వాట్ ఈస్ టైం పీరియడ్ ఫార్ములా, t is equals to 2 pi under root of m by k effective, m by k effective. K effective అంటే ఎంత, k1 k2 ఈ 4 పైన మల్టిప్లై అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇట్లా 2 స్ప్రింగ్స్ ఇచ్చినప్పుడు ఇట్లా చేయాలి. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. సార్ ఏం సార్ ఇంతకుముందు క్వశ్చన్ తిప్పి తిప్పి అడుగుతున్నారు అనుకుంటారా? See, this is a different question and this is a different question. చిన్న మోడిఫికేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ స్ట్రింగ్ కి ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ వేరు, కంప్లీట్లీ దే ఆర్ డిఫరెంట్. ఓకే, సో డోంట్ థింక్ దే ఆర్ సేమ్. సో ఈ స్ట్రింగ్ కి ఈ స్ప్రింగ్ డైరెక్ట్లీ కనెక్ట్ చేసి ఉంది అంటే ఇది ఒకవేళ ఎక్స్ డిస్టెన్స్ ఎలాంగేట్ అయింది అని అనుకుందాం, ఈ స్ప్రింగ్ కూడా ఎక్స్ డిస్టెన్స్ ఎలాంగేట్ అవుతుంది, నో డౌట్ ఇన్ దట్. క్లియర్? ఓకే, సో అప్పుడు ఏం చేయొచ్చు, ఈ స్ప్రింగ్ k1 ఉంటే k1 ఉంటుంది, ఏం చేంజ్ కాదు. డిఫరెంట్ ఎలాంగేషన్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ టెన్షన్స్ ఉన్నప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్ చేంజ్ అయిపోతుంది. సో ఇది ఎక్స్ ఎలాంగేట్ అయితే ఇది కూడా ఎక్స్ ఎలాంగేట్ అవుతుంది కదా, ఎక్స్ కిందికి వస్తే ఇది ఎక్స్ ఎలాంగేట్ అవుతుంది. వాట్ అబౌట్ దిస్ k2? ఇక్కడ టెన్షన్ t, ఇక్కడ టెన్షన్ t, ఇక్కడ టెన్షన్ 2t కదా, టెన్షన్ 2t వస్తే ఇక్కడ ఎంత, x/2 ఎలాంగేట్ అవుతుంది. అంటే ఈ k2 వాల్యూ ఎంత అయిపోతుంది, k2/4 అవుతుంది. ఇంతకుముందు చెప్పిన లాజికే సేమ్. సో దిస్ బికమ్స్ k2/4. నౌ దీస్ టూ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. మళ్ళీ ఎట్లా చెప్తున్నారు సార్ సిరీస్, దే హ్యావ్ డిఫరెంట్ ఎలాంగేషన్స్ కాబట్టి. ఓకే, సో అగైన్ డూ సిరీస్ ఫార్ములా k1 k2 by k1 plus k2. సో దిస్ ఇస్ k effective. సో k effective వచ్చినాక టైం పీరియడ్ is equals to 2 pi under root of m by k effective. Okay, that's how you should do. Next, right, so coupled oscillator. Coupled oscillator అంటే సింపుల్ 2 masses ని ఒక స్ప్రింగ్ కి కనెక్ట్ చేస్తాం, రైట్? we will compress or we will elongate something we do, so they will start oscillating. అది ఎట్లయినా అవ్వచ్చు. చూడండి ఇక్కడ 2 blocks, ఇక్కడ ఒక ట్రక్ లోపల ఒక మాస్ m ఉంది, ట్రక్ యొక్క మాస్ m. here there is no friction. మళ్ళీ ఫ్రిక్షన్ ఉంటే external force acting అవుతుంది. సో అప్పుడు they will not act like a coupled oscillator. So when there is no external force, see here mass m, here is small mass m. ఇక్కడ చూడండి ఒక బోట్ వాటర్ లో ఉంది, బోట్ యొక్క మాస్ m and బ్లాక్ యొక్క మాస్ స్మాల్ m. they both are connected with a spring. Okay, here also you consider there is no friction between water and boat. ఇక్కడ చూడండి ఒక లూప్ లో ఒక పైప్ లో 2 masses are connected with a spring. Here also it is a smooth pipe. So in all these cases one thing is common, both blocks or balls starts oscillating, they behave like one single object. మనం అట్లా సింగిల్ ఆబ్జెక్ట్ గా అంటే ఈ రెండు ఆసిలేట్ అవుతున్నాయి, ఈ రెండు ఆసిలేషన్స్ చూస్తే ఇట్ విల్ బికమ్ కాంప్లికేటెడ్, కొంచెం కాంప్లెక్స్ లాగా అవుతుంది. అందుకే ఏం చేస్తాం, ఇవన్నీ ఒక సింగిల్ మాస్ లాగా ఒక సెంటర్ ఆఫ్ మాస్ ని ఇమాజిన్ చేసుకొని ఆ సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లా ఆసిలేట్ అవుతుంది అది అబ్జర్వ్ చేయండి, రైట్? సో ఇన్ ఆల్ దీస్ కేసెస్ వి యూజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ రెడ్యూస్డ్ మాస్. సో రెడ్యూస్డ్ మాస్ యూ కెన్ రిప్రజెంట్ విత్ mu, which is m1 m2 by m1 plus m2. ఓకే, అంటే ఈ రెండు మాసెస్ ఒక్కొక్కటి తీసుకోకుండా, సో వి డూ సమ్ డిఫరెన్షియేషన్ అండ్ ఆఫ్టర్ గెటింగ్ దోస్ ఈక్వేషన్స్ ఈ మొత్తం మాస్ సమ్వేర్ ఇక్కడ ఉంది, ఆ మాస్ ఎంత రెడ్యూస్ అయింది అని అంటే m1 m2 by m1 plus m2 అయింది. నౌ ఈ m1 m2 by m1 plus m2 ఎట్లా ఆసిలేట్ అవుతుందో చూసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెడ్యూస్డ్ మాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇట్లా కంప్రెస్ చేసినాం, బ్లాక్ ని కంప్రెస్ చేసి వదిలేసిన అనుకోండి, దిస్ బ్లాక్ విల్ ఆసిలేట్, ది క్యాపిటల్ M will also oscillate. ఇది కూడా అంతే, సేమ్ ప్రాసెస్. compress or if I elongate, now both will start oscillating. If I do compressing or elongating something, again both will oscillate. So in all these cases you should use the concept of reduced mass. ఇక్కడ టైం పీరియడ్ ఎంత అవుతుంది, 2 pi under root of mu by k. ఒకటే స్ప్రింగ్ ఉంటుంది, k వాల్యూ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
సో ఇక్కడ 2 pi under root of m1 m2 by m1 plus m2 by k. ఈ reduced mass యూజ్ చేస్తే సరిపోతుంది, రైట్? సో డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్, నథింగ్ యూ విల్ హ్యావ్, బట్ యూ షుడ్ ఐడెంటిఫై వెన్ టు యూజ్ రెడ్యూస్డ్ మాస్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నా కూడా you can use the concept of reduced mass. Okay, right, coming to the final question. So somewhat challenging question, ఒకటే స్టెప్ లో చేసేయచ్చు if you know the logic behind this. Here if ఈ small m అనేది slightly displaced data, okay, downwards, then time period of the block, ఈ m అనేది కిందికి ఒక y displace చేద్దాం. ఇది ఇట్లా కిందికి y డిస్ప్లేస్ చేస్తే దాన్ని రీస్టోర్ చేయడానికి ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఈ m అనేది కిందికి డిస్ప్లే చేసింది అనుకోండి, ఈ స్ప్రింగ్ K2 అనేది పైకి పుష్ చేస్తుంది, ఈ K1 ఈ రెండు K1లే అవి కూడా రెండు పైకి పుష్ చేస్తాయి. యు అండర్స్టాండ్? హియర్ అల్టిమేట్లీ 2 pi under root of m by k effective ఫైండ్ అవుట్ చేయాలి. k effective ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. m ఎట్లాగో m, ఇక్కడ రెడ్యూస్డ్ మాస్ 2 to 3 మాసెస్ ఏం లేవు కదా, ఒకటే మాస్, m వాల్యూ ఇస్ m. సో ఫైండ్ k effective. ఓకే, హౌ టు ఫైండ్ k effective? రైట్, లిసన్ కేర్ఫుల్లీ. హియర్ దిస్ ఈజ్ m1, ఇది కిందికి y డిస్ప్లేస్ అయింది అని అనుకుందాం, మనమే డిస్ప్లేస్ చేసినాం. SHM చేయాలని అంటే ఒక స్మాల్ డిస్ప్లేస్మెంట్ అనేది చేయాలి కదా, y డిస్ప్లేస్ చేసినాం. ఫైన్. ఈ స్ప్రింగ్ it will try to push opposite direction కదా, spring 1 అనుకుందాం, 1 let's say 2. Okay, so let's say this is spring F2. Okay, now this spring ఎప్పుడైతే కిందికి డిస్ప్లే చేసినా spring force will act upwards. How much it acts? F2 is equals to K2 into y, K into x కదా, ఇది x కాదు, డిస్ప్లేస్మెంట్ ఎంత, y డిస్ప్లేస్ చేసిన. సో హౌ మచ్ రీస్టోరింగ్ ఫోర్స్ విల్ యాక్ట్? F restoring is equals to K2 into y. Okay, that is given by lower spring, ఈ కింద స్ప్రింగ్. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ రెండు స్ప్రింగ్స్ చూద్దాం లాజిక్. డైరెక్ట్ ఫామ్ లో గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే, కానీ కొన్నిసార్లు ఇది K1 అని కాకుండా ఇది K1, ఇది ఇంకో K2 అని ఇచ్చేసి ఇది theta కాకుండా if they give theta by 2, then again డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తే you will not get the answer. అందుకే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. Now you look at this block M with reference to ఈ ఫస్ట్ స్ప్రింగ్ చూద్దాం, ఫస్ట్ స్ప్రింగ్. ఓకే, నౌ దీన్ని కిందికి y డిస్ప్లేస్ చేసినప్పుడు ఈ స్ప్రింగ్ y స్ట్రెచ్ అవుతుందా, వేరే వాల్యూ స్ట్రెచ్ అవుతుందా అది చెప్తా. ఇక్కడ స్ప్రింగ్ అనేది వర్టికల్ గా లేదు కదా, నేను దీన్ని కిందికి ప్రెస్ చేస్తే ఈ స్ప్రింగ్ అనేది y కంప్రెస్ అవుతుంది, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. బట్ దీన్ని కిందికి ప్రెస్ చేస్తే ఈ స్ప్రింగ్ ఎందుకు y కంప్రెస్ అవుతుంది? మీకు అర్థమైందా లాజిక్? y ఎందుకు ఎలాంగేట్ అవుతుంది? కాదు, ఇది డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంది కదా, విచ్ మీన్స్ ఈ యాంగిల్ థీటా, అంతే కదా. ఓకే, ఈ ఓన్లీ క్లియర్లీ ఇది థీటా అయితే ఇది కూడా థీటా అయిపోతుంది కదా. సో ఇఫ్ దిస్ ఈజ్ y కి కాంపోనెంట్ తీసుకుంటే ఇది ఎంత అవుతుంది? y cos theta అవుతుంది, అంతే. అదే మెయిన్ లాజిక్ ఇక్కడ. అంటే స్ప్రింగ్ 1 విల్ ఎలాంగేట్ బై ఎ డిస్టెన్స్ ఆఫ్ y cos theta, రైట్? నౌ వాట్ అబౌట్ స్ప్రింగ్, ఇది 2 అనుకుందామా, 3 అనుకోండి, ఇది 3 అనుకోండి. వాట్ అబౌట్ స్ప్రింగ్ 3? ఇట్ విల్ ఆల్సో. Okay, so here also this will also elongate by a distance of y cos theta. Both are symmetric ఉంది కదా, సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ ఎంత చూడండి. సి ఇది రెండు ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి కదా, K1, యాంగిల్స్ కూడా సేమ్ ఉన్నాయి కదా, థీటా అండ్ థీటా. సో ఐ విల్ మేక్ ఇట్ యాజ్, దీన్ని ఆల్రెడీ F2 అని రాసుకున్నా కాబట్టి ఇది F1 అని రాసుకుంటా, ఇది కూడా F1 అనే రాసుకుంటా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది? సో దిస్ ఇస్ థీటా, దిస్ ఇస్ థీటా. సో వెన్ ఐ ఎలాంగేట్, ఇది నేను అప్లై చేసిన ఫోర్స్, ఓకే, ఇది నేను అప్లై చేసిన ఫోర్స్.
బట్ స్ప్రింగ్ ఫోర్స్ విల్ బి లైక్ దిస్ కదా, ఇది కదా స్ప్రింగ్ ఫోర్స్, ఇట్ విల్ ట్రై టు రీస్టోర్. సో అలాంగ్ దిస్ కాంపోనెంట్ ఏమవుతుంది, F1 cos θ అవుతుంది. అట్లనే దీనికి కూడా కాంపోనెంట్ ఏమవుతుంది, F1 cos θ. సో ఓవరాల్ ఎంత అవుతుంది, 2F1 cos θ అవుతుంది. యూ అండర్స్టూడ్ ద లాజిక్? ఏం లేదు, సింపుల్. నేను ఇట్లా కంప్రెస్ చేస్తే ఈ స్ప్రింగ్ అనేది ఇట్లా ఎలాంగేట్ అయింది, ఎంత ఎలాంగేట్ అయింది, y cos θ ఎలాంగేట్ అయింది అంటే స్ప్రింగ్ అప్లై చేసిన ఫోర్స్ వల్ల ఎలాంగేటెడ్, ఓకే, ఇన్ దిస్ డైరెక్షన్, బట్ ఇట్ విల్ ట్రై టు రీస్టోర్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ డైరెక్షన్ లో స్ప్రింగ్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్, దట్ ఈస్ F1. ఇక్కడ కూడా F1 విల్ బి యాక్టింగ్. సో దీని కాంపోనెంట్ F1 cos θ అవుతుంది, దీని కాంపోనెంట్ కూడా F1 cos θ అవుతుంది. అంటే ఓవరాల్ రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత, 2F1 cos θ. ఫైన్, ఓకే. ఆల్రెడీ ఒక రీస్టోరింగ్ ఫోర్స్ వచ్చింది, ఎంత అది, K2y. ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత వచ్చింది, ఒకటేమో F2 వల్ల K2y వచ్చింది, ఇంకోటేమో రీస్టోరింగ్ ఫోర్స్ 2F1 cos θ వచ్చింది. బట్ వీ నో దాట్ ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్ F1 ఇస్ నథింగ్ బట్ K ఇంటూ y cos θ అనే కదా, అంతే కదా. K అంటే K1, ఈ ఓన్లీ గేమ్, రైట్. ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు K ఇంటూ x. x అంటే ఏంటిది, డిస్ప్లేస్మెంట్. ఎంత డిస్ప్లేస్ చేసిన y cos θ అన్న, y కాదు, y cos θ. ఈ స్ప్రింగ్ కి y, ఈ స్ప్రింగ్ కి దాని కాంపోనెంట్ ఎంత, అది y cos θ. సో I can write, so 2F1, F1 is nothing but K1 into y cos θ. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన అనుకోండి, అనదర్ రీస్టోరింగ్ ఫోర్స్. సో ఇది ఒక ఫస్ట్ రీస్టోరింగ్ ఫోర్స్ అనుకుందాం, ఇది సెకండ్ రీస్టోరింగ్ ఫోర్స్ అనుకుందాం. సో K1 2F1 cos θ కదా, 2F1 వాల్యూ ఎంత, K1 y cos θ cos స్క్వేర్ θ. సో ఓవరాల్ రీస్టోరింగ్ ఫోర్స్ ఎంత అవుతుంది, ఓవరాల్ రీస్టోరింగ్ ఫోర్స్ ఇక్కడ మొత్తం 3 రీస్టోరింగ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఈ స్ప్రింగ్ పైకి పుష్ చేస్తుంది, ఇంకోటి ఈ స్ప్రింగ్ పైకి పుల్ చేసుకుంటది, ఈ స్ప్రింగ్ కూడా పైకి పుల్ చేసుకుంటది. బట్ ఈ స్ప్రింగ్ పైకి పుల్ చేసేది, ఇది పైకి పుల్ చేసేది, బోత్ ఆర్ సేమ్ కాబట్టి ఐ రోట్ లైక్ దిస్ 2F1 cos θ అని రాసేసిన అనమాట. సో ఓవరాల్ రీస్టోరింగ్ ఫోర్స్ హౌ మచ్, దట్ ఈస్ K2y ప్లస్ 2K1y cos స్క్వేర్ θ. రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏం రాసుకోవచ్చు, సమ్ K ఎఫెక్టివ్ ఇంటూ నెట్ డిస్ప్లేస్మెంట్ y కదా. సో K2y plus 2K1y cos square theta. So y gets cancelled. So K effective value వచ్చింది. Time period is 2 pi under root of m by K. K2 plus 2K1 cos square theta. Okay, that will be your answer. లేదు అని అంటే మీరు 2K cos square theta లాగా అయిపోతుంది వాల్యూ అని గుర్తుపెట్టుకోవచ్చు. జనరల్ గా మనము ఫోర్స్ ని కాంపోనెంట్ లాగా రిజాల్వ్ చేస్తే F ని F cos θ F sin θ రాస్తాం కదా, స్ప్రింగ్ ఫోర్స్ ని కాంపోనెంట్ లాగా రిజాల్వ్ చేస్తే cos స్క్వేర్ θ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ కూడా కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి cos స్క్వేర్ θ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ హౌ యూ గాట్ దిస్ ఆన్సర్. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీకు అర్థం కావడానికి ఇంత లెంతీగా చెప్పిన, బట్ క్లియర్లీ y కి y cos θ అవుతుంది, F కి F cos θ అవుతుంది. సో అక్కడే మీకు cos స్క్వేర్ θ అయిపోతుంది. ఓకే, సో విత్ ఇన్ సెకండ్స్ యూ కెన్ డూ దిస్. చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నా కూడా ఈజీలీ యూ కెన్ డూ దిస్. సో దట్స్ ఇట్ చిల్డ్రన్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. ఏమైనా కాన్సెప్ట్ డౌట్ ఉన్నా కూడా ఐ విల్ మేక్ ఎ స్మాల్ వీడియో ఆన్ దట్. ఇంకా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసినప్పుడు యూ విల్ గెట్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా వస్తుంది, అక్కడ మీరు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ హియర్. ఓకే, so thank you all. So keep yourself busy, keep studying. Bye bye.